క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓవైపు తిరుపతి లడ్డు వివాదం, మరోవైపు అక్టోబర్ 4 స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఇంకోవైపు టీటీడీ చైర్మన్ నియామకం ఉత్కంఠ. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణపై ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధర్మం వైపు బలంగా, నీతిగా, న్యాయంగా రమణ నిలబడతారని నమ్మకం. మదనపల్లెలో నేరాలు ఘోరాలకు అడ్డేది. శనివారం సాయంత్రం మదనపల్లెకు వచ్చిన నిమ్మలపల్లె యువకుడి అనుమానాస్పద మృతి. నిమ్మలపల్లె 4 రోడ్ల కూడలి వ్యవసాయ బావిలో శవమైన కనిపించిన యువకుడు. తమ బిడ్డను కొట్టి చంపేశారంటున్న తల్లిదండ్రులు. పోలీసు చట్టాలు, కోర్టు తీర్పుల్లో అలసత్వం. హంతకులు నేరగాళ్ల పాలిట వరంగా మారాయా? మదనపల్లి డివిజన్లో కొనసాగుతున్న మన మంచి ప్రభుత్వం కార్యక్రమాలు. ఎక్కడికక్కడ గ్రామ, మండల, వార్డు స్థాయి టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు హాజరు. ఆదివారం అనంతపురం నుంచి తంబలపల్లెకు విచ్చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. హార్సిలీ హిల్స్ లో రాత్రి బస. సోమవారం పడమటి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు పరిశీలన. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నిమ్మనపల్లి యువకుడు అనుమానాస్పద మృతి. మదనపల్లిలో ఇటీవల కాలంలో హత్య సంఘటనలు కామన్ అయిపోయాయి. వరుసగా హత్యలు జరుగుతున్నా చట్టపరంగానూ శిక్షలు అంతంత మాత్రమే అని రుజువవుతోంది. దీంతో హంతకులు మరింత పేటరేగిపోతున్నారు. ఆదివారం మదనపల్లిలో నిమ్మనపల్లి మండల యువకుడు హత్యకు గురైన సంఘటన మరోమారు కలకలం రేపింది. తమ బిడ్డను కొందరు కావాలని కొట్టి చంపారని హతుని తల్లిదండ్రులు ఆరోపించారు. నిమ్మలపల్లి మండలంలోని రాజవేటివారిపల్లె పంచాయతీ ఆచర్లపల్లెకు చెందిన దంపతులు వెంకటేష్, సుజాతల కుమారుడు కప్పల జయపాల్ కు 2 రోజుల క్రితం తన తల్లి 10,000 చేతికిచ్చి మదనపల్లిలోని కమ్మి వ్యాపారికి అప్పు చెల్లించి రావాలని కోరింది. జయపాల్ మదనపల్లెకు వచ్చాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో. కొందరు యువకులతో కలిసి పసినికొండలోని ముంబై టు చెన్నై జాతీయ రహదారి పక్కన నిమ్మనపల్లె రోడ్డు సర్కిల్లోని ఓ వ్యవసాయ బావిలో అనుమానాస్పదంగా మృతి చెంది శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న మృతుని కుటుంబీకులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని మదనపల్లి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. జైపాల్ ను ఎవరో కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా లేక చంపి తీసుకొచ్చి బావిలో పడేశారా అన్నది పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా తేలాల్సి ఉంది. తన బిడ్డను కొందరు యువకులు కొట్టి చంపారని మృతుని తల్లిదండ్రులు ఆరోపించడం విశేషం. రక్తం రుచి మరిగిన పులి, భూ కబ్జాలకు అలవాటు పడ్డ భూ అక్రమార్కులు ఒక పట్టాన బుద్ధి మార్చుకోవడం కష్టం. పీలేరు పరిసర ప్రాంతాల్లో భూ అక్రమాల పరంపరం కొనసాగుతుంది. ప్రభుత్వ డీకేటీ భూములు ఆక్రమించుకుని వాగులు, వంకలు, గుట్టలు, చెరువు గట్లు వదలకుండా కబ్జాకు పాల్పడి పట్టాలు సృష్టించుకుని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా కొనసాగడం గమనార్హం. భూ ఆక్రమణలపై పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. భూ ఆక్రమణలపై స్థానిక ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పలుమార్లు హెచ్చరించారు. భూ కబ్జాదారులను ఉపేక్షించవద్దని అధికారులకు సూచించారు. ఎక్కడా సెంటు భూమి ఆక్రమణకు గురి కాకూడదంటూ సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా కూడా ఏదో ఒక మూల ఇలా ఆక్రమణల పరంపర కొనసాగుతోంది. మండలంలోని బోడుమల్లువారిపల్లి పంచాయతీలోని 932/2 సర్వే నెంబర్ కు ఆనుకొని ఉన్న గుట్టను చదును చేసి జగనన్న కాలనీ దారిని సైతం ఆక్రమించుకొని కంచె ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు కాలనీలో నిర్మాణాలు చేపట్టాలంటే దారి లేకుండా మూసివేశారు. విద్యుత్ స్తంభాలకు ఆనుకొని కంచె నాటారు. సంబంధిత రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సి ఉన్న కాసులకు కకృతిపడి అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. హిందువుల కలియుగ వైకుంఠ సన్నిధిగా విఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం క్షమించరాని నేరమని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మదనపల్లె శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో వాల్మీకి సంఘం నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిందితులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును కలపడం దారుణమన్నారు. ఇది హిందూ మతాన్ని అవహేళన చేయడమేనని ధ్వజమెత్తారు. హిందూ సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించాలని చూసినటువంటి ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాల్సిందేనని హెచ్చరించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే సరైన ఎంక్వైరీని వేసి శాస్త్రీయ నివేదికను పబ్లిక్ డొమైన్లో నుంచి నిందితులకు కఠినమైన శిక్షను విధించాలని పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కాట్లాటపల్లె రోడ్డు మారుతి నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో వాల్మీకులతో నిరసన
కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ, మదనపల్లి టౌన్ అధ్యక్షులు మంజునాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తగూడెం శంకర, టౌన్ యూత్ ప్రెసిడెంట్ ముకండ్ల జగన్, మదనపల్లి గౌరవాధ్యక్షులు మునగమాన్ రెడ్డి శేఖర్, వైఎస్ఆర్ కాలనీ గౌరవ అధ్యక్షులు బొంతల రామకృష్ణ బాబు, కాలనీ అధ్యక్షులు పారపట్ల నరసింహులు, మదనపల్లి సోము, గంగాధర్, జగన్ కాలనీ శ్రీనివాసులు, వెంకటరమణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ చేస్తున్నటువంటి వారిని శిక్షించాలి. తిరుమల లడ్డూలో కల్తీ చేసినటువంటి వారిని వాల్మీకులకు ఒక అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. తిరుమలలో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తిరుమల నంబివారు తిరుమల నుంచి తిరుపతికి వచ్చి నీరు తీసుకుని పైకి పోయి అభిషేకాన్ని చేస్తున్నారు. ఆ కాలంలో మరి బోయేవాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు కింద నుంచి తీసుకొని రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే జలధార ఉంది, మీరు ఇక్కడికి రాండి అని చెప్పి ఆ తిరుమల నంబి వారిని తీసుకొని పోయి ఒక కొండకు బోయేవాడు బాణం వేయడంతో ఆ కొండ చీలి అక్కడి నుంచి జలాలు రావడం జరిగింది. ఆ జలంతోనే నేటికి ప్రతిరోజు స్వామివారి తిరుమలలో ఉన్నటువంటి స్వామివారికి అభిషేకాలు చేస్తున్నారు. ఆ దారనే నేడు ఆకాశ గంగగా పిలువబడుతున్నది. మరి ఈరోజు తిరుమలలో ఉన్నటువంటి భక్తాదులందరికీ పూజలు చేస్తున్నటువంటి స్వాములకు ప్రతి ఒక్కరికి తాగునీరుకి సాగునీరుకి అన్నిటికీ కూడా నీటిని అందించినటువంటి గోయ జాతిలో పుట్టినటువంటి మేము ఈ కల్తీని తీవ్రంగా ఖండిస్తున్నాము. తిరుపతి లడ్డు అపవిత్రతపై దేశవ్యాప్తంగా భక్తులు మండిపడుతున్నారు. అత్యున్నత విచారణ జరిపి స్వామివారి ద్రోహులను కఠినంగా శిక్షించాలని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎన్వి రమణను చైర్మన్ గా చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఆయన సర్వీస్లో ఎక్కడ ఆరోపణలు లేకపోవడంతో ఎన్వి రమణను చైర్మన్ చేసేందుకు మార్గం సుగమం అయిందంటున్నారు. తిరుమలలో లడ్డూపై ప్రపంచ వ్యాప్తంగా వివాదం నెలకొంది. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందన్న ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపింది. పవిత్రమైన లడ్డు తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వాడారని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ పదవి గత కొంతకాలంగా ఖాళీగా ఉంది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వైసీపీ నేత తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. టీటీడీ చైర్మన్ పదవిని భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికీ టీటీడీపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మక పదవి కావడం వల్ల చైర్మన్ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. తొలుత ఈ పదవికి నాగబాబును అనుకున్నారు. నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ రిఫర్ చేశారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ వార్తలు నిజం కావని తేలడంతో నాగబాబు పేరు పక్కకి పోయింది. ఇక మరో పేరు టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు తెరపైకి వచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడానికి టీవీ5 కృషి చేసిన నేపథ్యంలో రిటర్న్ గిఫ్ట్ గా బిఆర్ నాయుడుకు ఆ పదవి ఇస్తారని భావిస్తున్నారు. కానీ తాజాగా మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన జస్టిస్ ఎన్వి రమణను నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీలకమైన ఈ పోస్టును ఎన్వి రమణ పేరును ఖరారు చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఎన్వి రమణ, బిఆర్ నాయుడు పేర్లే వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరిని టీటీడీ చైర్మన్ గా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రాధాన్యత మాత్రం ఎన్వి రమణకే ఉన్నట్లు తెలుస్తోంది. వరుస వివాదాల నేపథ్యంలో ఎన్వి రమణను నియమించి టీటీడీని గాడిలో పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారట. న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో పదవి బాధ్యతలు నిర్వహించి మంచి పేరు గడించిన ఎన్వి రమణ విషయంలో కేంద్రంలోని పెద్దలు సైతం పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు నిమ్మల రామానాయుడు సత్యసాయి జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం 7:30 అన్నమయ్య జిల్లాకు విచ్చేస్తున్నారని తమ్మళ్లపల్లె ఇన్ఛార్జ్ జయచంద్రరెడ్డి స్పష్టం చేశారు. మన మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణలో భాగంగా ఆయన రెండో రోజు చౌడ సముద్రంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పరిస్థితులు పరిశీలించేందుకు విచ్చేస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడుకు తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువు బార్డర్లో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి
మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిలు ఆదివారం రాత్రి హార్సిలీ హిల్స్ లో బస చేస్తారని జయచందర్ రెడ్డి తెలిపారు. అనంతరం సోమవారం ఉదయం కురబలకోట మండలం రిషి వ్యాలీ క్రాస్ వద్ద ఆంధ్రనీవా కాలువ పరిశీలిస్తారని తెలిపారు. కాగా ఆదివారం తంబలపల్లి నియోజకవర్గంలో దాసరిపల్లి జయచందర్ రెడ్డి నాయకత్వంలో మన మంచి ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం గ్రామ సభ నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయి అభివృద్ధి సంక్షేమంతో దూసుకుపోతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయ పరిధిలో టీడీపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు గురించి ఇంటింటా తెలియజేస్తూ మన మంచి ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం అనే నినాదంతో కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటనను చూసిన వెంటనే స్పందించిన తంబలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచందర్ రెడ్డిపై పలువురు ప్రశంసలు కురిపించారు. మొలకల చెరువు మండలం చౌడ సముద్రం గ్రామంలో మన మంచి ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వస్తుండగా సోంపల్లి గ్రామం పరిధిలో యాక్సిడెంట్ జరిగి చౌడ సముద్రం గ్రామం చుంచువారిపల్లికి చెందిన వ్యక్తి యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన దృశ్యాన్ని చూసి వెంటనే తన వాహనం దిగి వెంటనే సదరు ప్రమాదక్షత గాత్రుడిని తన వాహనంలో తీసుకొని ఆసుపత్రికి పోవాలని తన వ్యక్తిగత సిబ్బందికి, కార్యకర్తలకు ఆదేశించారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనమిచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులు, పండితులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓవైపు తిరుపతి లడ్డూ వివాదం, మరోవైపు అక్టోబర్ 4 స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఇంకోవైపు టీటీడీ చైర్మన్ నియామకం ఉత్కంఠ. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణపై ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధర్మం వైపు బలంగా, నీతిగా, న్యాయంగా రమణ నిలబడతారని నమ్మకం. మదనపల్లెలో నేరాలు ఘోరాలకు అడ్డేది. శనివారం సాయంత్రం మదనపల్లెకు వచ్చిన నిమ్మలపల్లె యువకుడి అనుమానాస్పద మృతి. నిమ్మలపల్లె 4 రోడ్ల కూడలి వ్యవసాయ బావిలో శవమైన కనిపించిన యువకుడు. తమ బిడ్డను కొట్టి చంపేశారంటున్న తల్లిదండ్రులు. పోలీసు చట్టాలు, కోర్టు తీర్పుల్లో అలసత్వం. హంతకులు, నేరగాళ్ల పాలిట వరంగా మారాయా? మదనపల్లి డివిజన్లో కొనసాగుతున్న మన మంచి ప్రభుత్వం కార్యక్రమాలు. ఎక్కడికక్కడ గ్రామ, మండల, వార్డు స్థాయి టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు హాజరు. ఆదివారం అనంతపురం నుంచి తంబలపల్లెకు విచ్చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. హార్సిలీ హిల్స్ లో రాత్రి బస. సోమవారం పడమటి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు పరిశీలన. క్షణక్షణం పోరాటం, కనంకానం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.